గురూజీ, మరి శుక్రవారం మనకి వరలక్ష్మి వ్రతం. మరి వ్రతం యొక్క విశిష్టత, అలాగే ఆ రోజు పాటించాల్సిన ఆచారాల గురించి తెలియజేయండి గురూజీ. వరలక్ష్మి వ్రతం ఈ శుక్రవారం నిజమే మూలా నక్షత్రంలో ప్రారంభమైంది, సరస్వతి నక్షత్రంలో వచ్చింది. సరే, నిజంగా చాలా విశేషం. కానీ వరమహాలక్ష్మి మీ సంప్రదాయం ఎలా ఉందో అలా చేసుకోండి, తప్పలేదు. కానీ మీరేం చేస్తున్నారు తెలుసా? వరమహాలక్ష్మికి ఆ రోజు తులసి మాల తెచ్చి వేస్తున్నారు. నిజంగా తులసి వేసి పూజ చేయకూడదు. మహావిష్ణువుకి ప్రియే ఏంటి తులసి, అంతేగాని లక్ష్మి కాదు. అర్థమైందా? మీరు ఎర్ర గులాబీలతో, సుగంధ ద్రవ్యాలతో, దవనం తెలుసు కదా, దవనము గుమగుమలు, మరుగము అంటాం, అది గుమగుమలు అంటూ ఉంటాయి. సంపెంగి పూలు గుమగుమలు అంటుంటాయి. తర్వాత మనకి కమల పుష్పం గుమగుమలు అంటుంటాయి. తర్వాత ఇంకోటి ఇంతపడు నాగదాలి అంటాం, అంటే సర్పాలు ఉంటాయి, ముళ్ళు ముళ్ళుగా ఇలా వస్తుంది. అలాంటివి సుగంధభరితమైన పుష్పాలని అమ్మవారికి సమర్పించండి. పత్రాలతో సమర్పించచ్చు, కానీ తులసి మాల చేసి మహాలక్ష్మికి అలంకరించకూడదు. అలా చేస్తే ఖచ్చితంగా ఆ మహాలక్ష్మికి కోపం వచ్చి మీకు ఆ జీవితంలో డబ్బులు లేకుండా చేస్తుంది. అర్థమైందా? ఎందుకంటే ఆ ఒక్క మహాలక్ష్మికి తులసీదేవికి కొంచెం శత్రుత్వం ఉంది. అది ఎవరికి తెలీదు. ఆమె అంశంలో పుట్టించచ్చు, అయినా శత్రుత్వం ఉంది కదా, అది తెలుసుకోవాలి. దీంట్లో ఒక లాజిక్ ఉంది. మనం ఏం చెప్పినా కూడా అర్థం చేసుకొని జాగ్రత్తగా చేయండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే, మరుసటి రోజు ముందుగానే ఇల్లంతా బాగా సాయంత్రమే క్లీన్గా అలికేసి శుద్ధి చేసి కలశం పెట్టి దేవుడికి డిజైన్ ఫోటోలు వేసి సీరియల్స్ అట్లన్నీ వేసేసి పండుగలు చేస్తున్నారు. సీరియల్స్ అట్లు చిన్న చిన్నగా మినుకు అంటున్నాయి కదా, అవి ఎక్కడి ఇంకా వస్తున్నాయి? ఎక్కడో వేరే దేశంలో చేస్తుంటే దాన్ని తచ్చుకోవచ్చు, ఇంట్లో మినుకు అని పూజలు చేసుకుంటున్నారు. నిజంగా మన ఏదో ఒక సింపుల్గా ఒక యాడ్ చూశాను, ఎంత బాధ వేసిందంటే, చాలా బాధాకరమైన విచారం ఏంటంటే, ఒక చిన్న పిల్ల డాడీ చాక్లెట్ కావాలని ఏడుస్తూ ఉంటుంది. చేయి పట్టుకొని ఒక కొట్టుకు తీసుకెళ్ళి చాక్లెట్ కొనిపెడతాడు, 10 రూపాయలు ఇచ్చి. తినేటప్పుడు ఒక నిమిషం ఉండమ్మా అని దాన్ని ఇలా తీస్తాడు. దానిపైన ఉంటుంది మేడ్ ఇన్ చైనా, ఇంకోటి ఏదో వేరే దేశ భారతం ఉంటుంది. దాన్ని చూసి ఇది మన భారతదేశం వస్తువు కాదమ్మా అని చెప్పి అక్కడ తీసేసి బేబీని తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు పక్కన ఒక ఉండే అతను అడుగుతాడు, ఏం సార్ చిన్నపిల్ల ఏడుస్తుంది కదా, ఆమెకు చాక్లెట్ ఇవ్వకపోవచ్చా అంటే, సార్ ఇది చిన్న మాట అయి ఉండొచ్చు, చిన్న చాక్లెట్ విచారం అయి ఉండొచ్చు. మన భారతదేశం ఈ ఒక సైనికులు గడి భాగంలో ఎంతో మంది ఏడుస్తున్నారు. నా పాప ఏడుస్తుంది అని ఆ చాక్లెట్ తీస్తే వాళ్ళకి పుట్టిన పిల్లలు, అంటే మన సైనికుల పిల్లలు ఇంట్లో ఉంటారు కదా సార్, వాళ్ళకి మోసం చేసినట్టు అవుతుంది. నేను అలాంటి పని చేయను సార్, నా పాప 5 నిమిషాలకు మర్చిపోతుంది అని చెప్పాడు.